నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో బ్రహ్మాండ పురాణంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సగరుని చరిత్ర మనం చెప్పుకుంటూ ఉన్నాం. సగరునికి సంతానం లేకపోవటం చేత బాధపడి తన ఇద్దరు భార్యలతో భృగువంశీయుడైన ఔర్వ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆ మహర్షి చెప్పిన విధంగా భార్యా సమేతుడై నియమబద్ధంగా వ్రతాలను ఆచరించి సంతానాన్ని పొందాడు. అందులో సుమతి అనే భార్యకు 60,000 మంది పుత్రులు, కేసినికి ఒకే ఒక్క కుమారుడు అసమంజసుడు అనేటువంటి కుమారుడు జన్మించారు. ఆ తరువాత ఈ అసమంజసుడు అనేవాడు పుట్టాడు, కానీ అతని చరిత్ర చాలా దారుణంగా ఉన్నది. తేనావిష్టస్తతస్సోపి క్రూరచిత్తో భవత్తదా మతి విభ్రంశమాసాద్య ముహుస్తేన బలాత్కృతః. అసమంజసుడు అనేవాడు పేరుకి తగినట్లుగానే సమంజసమైన ప్రవృత్తి లేనివాడై ఉన్నాడు. అందరినీ బాధ పెడుతున్నాడు. ప్రజలందరూ గోల పెడుతున్నారు. మహారాజు దగ్గరకు వచ్చి మీ పిల్లవాడు చేసే పనులు మేము భరించలేకపోతున్నామని. దీనికి ఈ పురాణంలో అసమంజసుని పూర్వజన్మ వృత్తాంతం సంక్షిప్తంగా చెప్పారు. విశేషం ఏంటంటే, పూర్వజన్మలో ఇతడు ఒక లోభి, ధనాశాపరుడు. ఒక అరణ్యంలో ప్రవేశిస్తే అక్కడ అతనికి అనుకోకుండా ఒక నిధి దొరుకుతుంది. ఆ నిధిని తాను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు అక్కడ ఒక రాక్షసుడు అడ్డుపడతాడు. నీకు ఈ నిధి కావాలంటే నాకు మాంసం నీవు తెచ్చిపెట్టాలి, ఆహారం కావాలి అని అడుగుతాడు. అలాగే వెళ్ళి తెచ్చిపెడతానని ముందు ఆ నిధి తీసుకుని ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఆ రాక్షసుడిని మర్చిపోతాడు. దాంతో ఆ రాక్షసుడు కోపించి జన్మాంతరంలో కూడా వాడిని పట్టుకున్నాడు. అందువల్ల పుట్టిన దగ్గర నుంచి మతి భ్రమించిన వాళ్ళలాగా అలా తిరుగుతూ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ హింస కలిగిస్తూ ఉన్నాడు. హత్వా హత్వా ప్రతిక్షేప సరవ్యాం అతి నిర్దయ. దయ లేకుండా అయోధ్య నగరం తీరంలో ఉన్నటువంటి అయోధ్య నగరం దగ్గరలో ఉన్న సరయూ నదిలో పిల్లలందరినీ తీసుకుని వెళ్ళి పడేస్తూ ఉన్నాడు. జలే తప్తే చ సంతప్తాః సంబభూవుర్యథా యవాః. నీటిపాలైనటువంటి ధాన్యం ఎలాగైతే వృధా అయిపోతుందో అలాగే తండ్రికి ఎందుకు పనికిరాని కుమారుడిగా తయారయ్యాడు ఈ అసమంజసుడు. ఎన్నోసార్లు పిల్లవాడిని పిలిచి నువ్వు చేసే తప్పుడు పని, నువ్వు రాజకుమారుడివి, బాధ్యతగా ఉండాలి, భవిష్యత్తులో నీవే ప్రజల్ని పరిపాలించాలని ఎన్నో మార్లు చెప్పి చూశాడు. అయినప్పటికీ కూడా అతనిలో మార్పు లేదు. ఏతస్మిన్నేవ కాలేతు సుమత్యాస్తనయా నృప. ఇక రెండవ భార్య సుమతికి 60,000 మంది కుమారులు ఉన్నారుగా, పోనీ వీళ్ళైనా బుద్ధిమంతులా అనుకుంటే 60,000 మంది కూడా క్రూరులు, దయలేని వాళ్ళు. వజ్ర సంహననాః అధర్మశీలాః నితరాం ఏకధర్మాణ ఏవచ. ఎప్పుడు అధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళు. వీళ్ళు చేసే అరాచకం భూమి మీద ఉన్న ప్రజలకే కాకుండా దేవతలకు కూడా ఇబ్బందిగా మారింది. విధ్వస్తయజ్ఞ సన్మార్గం భువనం తైరుపద్రుతం. భూమి అంతా కూడా వాళ్ళ చేత పీడింపబడుతూ ఉన్నది. వినయం లేదు, ఆచారం లేదు, చక్కని మార్గము లేదు. ఎవరినైనా సరే హింసించడమే వాళ్ళ లక్షణం అయిపోయింది. హవ్య కవ్య పరిభ్రష్టాస్త్రిదశ పితృభిః సహ. హవ్యమేమో దేవతలకి, కవ్యమేమో పితృదేవతలకి.
ఈ రెండిటితో జరిగేటువంటి యజ్ఞాలు హవిర్భాగాలు ఇవేమీ దేవతలకి పితృదేవతలకి అందటం లేదు. ఎప్పుడైతే దేవతలు సంతుష్టులు కారో లోకమంతా అరాచకం అయిపోతుంది, వర్షాలు పడవు, పంటలు పండవు. ఈ రకంగా ఈ భూమిని అంతటినీ పీడించడం మొదలెట్టారు 60,000 మంది కుమారులు కూడా. ఇక దేవతలు భరించలేక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా బ్రహ్మగారు, సగర చక్రవర్తి ఏమో చాలా గొప్పవాడు, అతని పిల్లలేమో ఇలా లోకకంటకులై రాక్షసుల్లా తయారవుతున్నారు, వీరి నుంచి రక్షించే మార్గం ఏదన్నా చెప్పండి అని అడుగుతున్నారు. తచ్ఛ్రుత్వా వచనంతేషాం బ్రహ్మలోక పితామహ. ఈ దేవతలందరినీ చూచి బ్రహ్మగారు ఆలోచనలో పడ్డాడు, భవిష్యత్తుని చూచాడు. ఓ దేవతలారా, నేను చెప్పే మాట వినండి, మీరెవరూ బాధపడద్దు, కొంతకాలం ఆగాలి, పాపం పండాలి, అంతవరకు మీరు వారు పెట్టే బాధలు భరించవలసిందే, తప్పదు. తస్మాత్ యుష్మద్ధితార్థాయ యద్వక్ష్యామి సురోత్తమా. మీకు మేలు జరిగేటువంటి కాలం త్వరలో రాబోతోంది, అంతవరకు మీరు ఓపిక పట్టండి అని బ్రహ్మగారు చెప్పారు. చెబుతూ మార్గం ఏమిటో కూడా తెలియజేస్తున్నారు. విష్ణో రంసేన భగవాన్ కపిలో జయతాంబర జాతో జగద్ధితార్థాయ యోగీంద్ర ప్రవరో భువి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశతో కపిల మహర్షి జన్మించి ఉన్నారు. ఆ కపిల మహర్షియే ఈ సగర పుత్రులందరినీ కూడా నాశనం చేస్తారు. త్వరలో ఆయన నేత్రముల నుంచి దేహాన్నించి ఉద్భవించినటువంటి మంటలతో ఆ సగర పుత్రులంతా నాశనం అయిపోతారు. అంతవరకు మీరు ఎదురు చూడవలసిందే. అగస్త్యపీత సలిలే దివ్యవర్ష శతావధి. ఆ కపిల మహర్షి ఎక్కడున్నారు అంటే సముద్రం దగ్గర ఉన్నారు. సముద్రం దగ్గర ఉన్నారు కానీ సముద్రంలో నీళ్లు లేవప్పుడు. ఏమైపోయినాయి సముద్రంలో ఉన్న నీళ్లు అంటే అగస్త్య మహర్షి తాగేశారు. ఎందువల్ల తాగారు అంటే కొంతమంది రాక్షసులు సముద్రంలో దాక్కుని రాత్రిపూట బయటికి వచ్చి ప్రజలందరినీ ఏడిపించి మళ్ళీ సముద్రంలో ప్రవేశిస్తున్నారు. వాళ్ళని పట్టుకోవటం ఎవరి వల్ల కావట్లా. అందువల్ల అగస్త్య మహర్షిని ప్రార్థిస్తే ఆయన వచ్చి నీటినంతటినీ తాగేసేటప్పటికీ ఇంకా రాక్షసులు దాక్కోవటానికి చోటు లేకుండా పోయింది, అక్కడి నుంచి పారిపోయారు. ఈ విధంగా అగస్త్య మహర్షి చేత పానము చేయబడిన సముద్రం దగ్గర, ఆ సముద్రం ఉండే ప్రదేశంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నారు అని బ్రహ్మగారు చెబుతున్నారు. ఈ మహానుభావులైన దేవతలందరికీ మీరు ఆ కపిల మహర్షి దగ్గరికి వెళ్ళండి, ఆయన్ని ప్రార్థించండి, ఆయన అనుగ్రహం వల్ల మీ కోరిక నెరవేరుతుంది. సమాధి విరతౌ తస్య స్వాభిప్రాయం అశేషతః. ఆయన తపస్సు చేసుకునేటప్పుడు మాత్రం తపోభంగం కలిగించవద్దు. ఎప్పుడైతే ఆయన సమాధిని విడిచిపెట్టి ప్రశాంతంగా ఉంటారో అప్పుడు మీరు ఆయన్ని పలకరించండి. ఎందువల్లంటే ధ్యాన నిమగ్నుడైనటువంటి ఆ మహర్షిని ఇబ్బంది పెడితే మనకి ప్రమాదం. అనగానే దేవతలందరూ బయలుదేరి కపిల మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ స్వామిని ప్రార్థిస్తున్నారు. త్వంకిల అఖిల లోకానాం స్థితి సంహరణ కారణ. ఓ కపిల మహర్షి, నీవు ఒక ఋషిగా ఇక్కడ కనిపిస్తున్నావు కానీ సృష్టి స్థితి లయములు జరిపించేటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అంశయే నీవై ఉన్నావు. త్వన్నో ధాత విధాత చ త్వం గురుస్త్వం పరాయణం. నువ్వే మాకు గురువు, నువ్వే మాకు దైవం, అన్నీ నువ్వే, తల్లిదండ్రులు అన్నీ నువ్వే అని కపిల మహర్షిని ప్రార్థిస్తున్నారు. ఈ పురాణాల్లో ఒక విచిత్రం కనిపిస్తుంది మనకి. ఏ దేవతా స్వరూపాన్నైతే మనం ధ్యానం చేస్తూ స్తోత్రం చేస్తూ ఉంటామో వాళ్ళందరికీ నువ్వే పరదైవతం, నువ్వే సృష్టికర్త, నువ్వే స్థితికర్త, లయకారకుడవు అని చెబుతూ ఉంటారు. అన్ని పురాణాల్లోనూ ఇలాగే ఉంటుంది. పరమేశ్వరుని స్తోత్రం చేస్తే పరమేశ్వరుడే అన్ని, విష్ణువుని స్తోత్రం చేస్తే విష్ణువే అన్ని, అమ్మవారిని స్తోత్రం చేస్తే అమ్మవారే. ఇలా కాకుండా అగ్నిని స్తోత్రం చేస్తే అగ్నియే సర్వస్వం. అలాగే వరుణదేవుడు, ఇలా ఎవరిని స్తోత్రం చేసినా వాళ్ళే అంతటినీ నడిపించేవాళ్ళు అని చెప్పడం జరుగుతోంది. ఏమిటి విచిత్రం అంటే మనం ఎవరినైతే
ధ్యానం చేస్తూ ఉంటామో అతడే పరమాత్మ అనే భావనతో ఇతరుల వైపు వెళ్లకుండా ఒకే ఒక దైవాన్ని నమ్మి స్తోత్రం చెయ్యాలి. అది మన ఇష్టం. ఎవరికి ఇష్టమైనటువంటి రూపాన్ని వాళ్ళు పరమాత్మగా భావన చేసుకుని స్తోత్రం చేసుకోవచ్చు. ఒక్కొక్కరి ఏకాగ్రత ఒక్కొక్క చోట నిలబడుతూ ఉంటుంది. ఆ రూపాన్ని బట్టి మనలో కలిగే చక్కని శ్రద్ధను అనుసరించి మనం ఆరాధన చేసుకోవచ్చు. ఏ రూపాన్ని ధ్యానం చేసినా అన్నీ పరమాత్మ స్వరూపములే. పరమాత్మ కానిది ఏది ఈ ప్రకృతిలో లేదు. కాబట్టి వాయువైనా, వరుణుడైనా, బ్రహ్మైనా, విష్ణువైనా, శివుడైనా, ఋషులైనా అందరూ పరమాత్మ స్వరూపులే. అందువల్ల వారిని మనం స్తోత్రం చేసే సందర్భంలో వారే పరమాత్మ అని చెప్పటం ఏ విధంగానూ భిన్నమైనటువంటి విషయం కాదు. వారి పట్ల మనకున్న శ్రద్ధ, ఆసక్తి ఆ స్తోత్రంలోనే తెలుస్తూ ఉంటుంది. అందువల్ల కపిల మహర్షిని కూడా ఏమని స్తోత్రం చేస్తున్నారు దేవతలంటే త్వన్నోధాత విధాతాచ. అందువల్లనే మనం నమ్మినటువంటి సంప్రదాయం ఏదైతే ఉందో అది పెద్దల నుంచి మనం అందుకున్నాం. చక్కగా ఆ మార్గంలో వెళుతూ ఉంటాం. అంత మాత్రం చేతనే మనకి ముక్తి లభించదు. ఎదుటివారికి ఆనందాన్ని, ఏకాగ్రతను, భక్తిని కలిగించే మార్గం ఏదైతే ఉందో అది కూడా గొప్పదే. అది చిన్నది, నాది గొప్పది అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చిందో మన సంప్రదాయం పట్ల మనకి నమ్మకం లేనట్టే మనం భావన చెయ్యాలి. కాబట్టి ఎదుటివారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ పెద్దలు మనకిచ్చినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నటువంటి వాళ్ళే నిజమైనటువంటి భక్తులు అవుతారు. అదే విషయాన్ని ఇందులో తెలియజేస్తున్నారు. దేవతలందరూ కూడా ఆ కపిల మహర్షిని సాక్షాత్తు నువ్వే బ్రహ్మదేవుడవు, ఇప్పుడే కదా వాళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళొచ్చారు, ఆ బ్రహ్మగారి అనుజ్ఞతోనేగా కపిల మహర్షిని స్తోత్రం చేస్తున్నారు. నువ్వే ధాతవు, నువ్వే విధాతవు, నువ్వే విష్ణువు, నువ్వే శివుడు అని ప్రార్థిస్తున్నారు. ఎందువల్లంటే ఆయన కూడా అదే స్వరూపం కాబట్టి. కాలే ప్రాప్తే తు యుష్మాభి సతావత్ పరిపాల్యతాం. అప్పుడు కపిల మహర్షి అన్నారు, ఇదంతా విధి ప్రేరితమైనది, నిర్ణయింపబడింది. ఏది చూచినా అంతా విధి సంకల్పం ప్రకారం జరుగుతూనే ఉంటుంది. దానికి ఏ విధమైన అవరోధం ఉండదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ సగర కుమారులు తగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని అనుభవించి తీరతారు. మీ ప్రయోజనాన్ని నేను రక్షిస్తాను. భవిష్యామి సురశ్రేష్ఠ భవతాం అర్ధసిద్ధయే. మీ ప్రయోజనం సిద్ధించటానికి నేను ప్రయత్నిస్తాను. మమ క్రోధాగ్ని విప్లుష్టాః సాగరాః పాపచేతసః. సాగరాః అంటే సగరుని కుమారులు, సాగరులు. దశరథుని కుమారుడు దాశరథి అన్నట్లుగా ఆ సగరపుత్రులందరూ ఖచ్చితంగా నా అగ్నిజ్వాలలో భస్మమైపోతారు అని కపిల మహర్షి ముందుగానే మాటిస్తున్నారు. అంటే జరగబోయేదంతా ముందుగానే లిఖించబడి ఉన్నది. కాలం కంచిత్ ప్రతీక్షధ్వం తతోభీష్టమవాప్స్యథ. కొంతకాలం మాత్రం మీరు ఆగవలసి ఉన్నది, సరైన సమయం రావాలిగా అని బ్రహ్మగారు ఆ కపిల మహర్షి ఒప్పించి పంపించారు దేవతలందరినీ కూడా. ఆ తరువాత సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేయటానికి పూనుకున్నాడు. ఆ అశ్వమేధయాగం ఎంతో అద్భుతంగా చెయ్యాలనుకుంటున్నాడు. తన పిల్లలందరినీ పిలిచాడు. ఇప్పుడు నేను అశ్వాన్ని విడిచిపెడతాను, ఆ అశ్వం వెనకాల మీరు వెళ్ళి దాన్ని రక్షించి మళ్ళీ తీసుకురావాలి అని చెప్పాడు. వాజిమేధం మహాయజ్ఞం కర్తుం చక్రే మనోరథం ఔర్వాద్యై సహితో విప్రై యథావద్దీక్షితో భవతు. తాను యజ్ఞదీక్షితుడై ఉన్నాడు, అశ్వాన్ని విడిచిపెట్టాడు. కానీ ఇదివరకే సగరుని చేతిలో ఈ భూమి మీద ఉన్న రాజులందరూ జయింపబడ్డారు. ఏకఛత్రాధిపత్యంగా భూమినంతటినీ పరిపాలిస్తున్నటువంటి సగరుడు మళ్ళీ గుర్రాన్ని వదలాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే అందరూ దండం పెట్టి నువ్వే చక్రవర్తి అని ఒప్పేసుకుంటారు. కానీ వేదధర్మమునందు వర్ణింపబడింది ఏమిటి? అశ్వమేధయాగం చేస్తే అశ్వాన్ని విడవాలి అని. అందువల్లనే ఎంత జ్ఞానం కలిగిన వాడైనా కూడా కర్మని ఆచరిస్తూనే ఉండాలి. ఎందువల్లంటే తరువాత తరాల వాళ్ళకి ఇలా చెయ్యాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే.
జ్ఞాని కాబట్టి కర్మ చేసినా చెయ్యకపోయినా అంతా పరబ్రహ్మగా ఈయన దర్శించగలుగుతున్నాడు అనే భావనతో ఆ జ్ఞాని కర్మని చెయ్యకపోతే పామరులైన వాళ్ళు కూడా ఆయన చేయలేదుగా మనం ఎందుకు చెయ్యాలి అని వదిలేసే ప్రమాదం ఉంది. అందువల్ల సగర చక్రవర్తి సహజంగా అశ్వాన్ని విడిచిపెట్టకపోయినా అతడే చక్రవర్తి అయినా కూడా వేదధర్మమునందున్నటువంటి నియమాన్ని అనుసరించి అశ్వమేధయాగం ఎలా చెయ్యాలో అలా చేస్తున్నాడు. ఆ అశ్వాన్ని విడిచిపెట్టాడు. నతు దిగ్విజయార్థాయ కరాదానార్థమేవ చ పృథివీ భూభుజాతేన పూర్వమేవ వినిర్జిత. అశ్వం వెళ్ళినప్పుడు అక్కడున్న రాజులందరూ కూడా మేము ఓడిపోయామని ఒప్పుకుని కప్పాలు చెల్లిస్తారు. ఆ వచ్చినటువంటి ధనంతో యాగాన్ని బాగా జరిపించి భూరి దక్షిణలన్నీ ఇవ్వచ్చు. ఇదే సారాంశం. ఈ విధంగా అశ్వం బయలుదేరింది. వెంటనే దేవేంద్రుడు చూచాడు. ఇదే అదననుకున్నాడు. వాయుదేవుణ్ణి పిలిచి ప్రేరేపించాడు. ఓ వాయుదేవా, అదిగో సగర చక్రవర్తి అశ్వం బయలుదేరింది, నువ్వు వెళ్ళి దాన్ని అపహరించుకురా అని వాయుదేవుణ్ణి పంపించాడు. తేషు తత్ర నివిష్టేషు వాసవేన ప్రచోదితః జహార తురగం వాయు తత్క్షణేన రసాతలం. అక్కడి నుంచి వాయుదేవుడు ఆ యాగాశ్వాన్ని హరించి తీసుకుని వెళ్ళి ఎక్కడైతే కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నారో అక్కడ అట్టే పెట్టాడు. ఆ సాగరం అడుగున ఉన్నటువంటి సముద్రానికి అడుగున రసాతలం అనేటువంటి లోకంలో పాతాళంలో ఉన్నాడు కపిల మహర్షి. ఆయన ఆశ్రమంలో దాన్ని అట్టే పెట్టి వాయుదేవుడు ఏమీ ఎరగనట్టు వచ్చేశాడు. అశ్వం కనిపించటం లేదు. ఈ 60,000 మంది అశ్వం కనిపించక వెతుకుతూ ఉన్నారు, భయపడ్డారు. తతో అయోధ్యాం సమాసాద్య, అయోధ్యకు తిరిగి వచ్చారు. సగర చక్రవర్తి దగ్గరికి వచ్చి, నాన్నగారు అశ్వం కనిపించటం లేదు, మేమంతా వెతికాం కానీ ఎక్కడుందో తెలియదన్నారు. దాంతో మహారాజు కోపం వచ్చింది. మీరు సమర్థులని పంపిస్తే యాగాశ్వం ఎక్కడుందో తెలియదని చెబుతారా? కథం భవద్భి జీవద్భి వినష్టో వై దురాత్మభి. మీరు దుష్టమైన బుద్ధి కలిగిన వాళ్ళై ప్రమత్తులై ఉన్నారు, అజ్ఞానంతో ఉన్నారు. అందువల్లనే యాగాశ్వం కనిపించటం లేదు. ఎలాగైనా సరే మీరు ఈ అశ్వాన్ని వెతికి తీసుకురావలసిందే, లేకపోతే మీరు నాకు కనిపించద్దు. మీరు జీవించి ఉండంగా యాగాశ్వం ఎందుకు పోతుంది అంటే మీరు బ్రతికి ఉన్నా కూడా ప్రయోజనం లేదు అని తిట్టాడు. ఆయన గట్టిగానే తిట్టాడు. దాంతో వాళ్ళందరికీ కోపం, ఆవేశం అన్నీ వచ్చాయి. 60,000 మంది బయలుదేరారు. వసుధా విచితాస్మాభి సశైల వనకానన ఆపాతాళ తలంతేతు ఖనంతో మేదినీతలం. ఏది చేసినా కూడా అతిగా చెయ్యటమే. తండ్రి తిట్టాడు, కోపం వచ్చింది కాబట్టి భూమి ఆకాశం ఏకమైనా ఆ అశ్వాన్ని వెతకాలనుకున్నారు. భూమిని పీడించారు, తవ్వారు. తవ్వి పాతాళానికి ప్రవేశించారు. సంప్రహృష్టాస్తతస్సర్వే చరంతమశ్వం పాతాళే. ఆ పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమ సమీపంలో అటూ ఇటూ సంచరిస్తున్నటువంటి ఆ యాగాశ్వాన్ని ఈ సగరపుత్రులు దర్శించి ఆనందించారు. ఆనందించి తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షిని చూచారు. అబ్బో, ఈయనెవరో తపస్సు చేసుకుంటున్నాడని ఆయన దగ్గరికి వెళ్ళారు. దదృశుశ్చ మహాత్మానం కపిలం దీప్త తేజసం వృద్ధం పద్మాసనాసీనం నాసాగ్రన్యస్తలోచనం. మహాత్ముడు కపిల మహర్షి జ్వలిస్తున్నటువంటి అగ్నిలో ఉన్నాడు, పద్మాసనంలో ఉన్నాడు. ముక్కు చివర చూపుని నిలిపి తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన. ఆయన్ని చూచి మహానుభావుడు అనుకోలేదు, ఇతడే దొంగ అనుకున్నారు. ఈ సగరపుత్రులు ప్రకాశ్యమానం పరితః నివాతస్థ ప్రదీపవతు యోగీంద్ర ప్రవరం శాంతం జ్వాలమాలామివానలం. ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. ఆయన తేజస్సు అగ్నిలా ఉంది కానీ ఆయన మాత్రం ప్రసన్నమైనటువంటి రూపంతో ఉన్నాడు. ఆవేశము లేదు, క్రోధము లేదు. తపస్సులో మునిగిపోయి ఉన్నాడు. ఆలోచించారు, ఎవరైనా ఎందుకు ఇక్కడ తపస్సు చేస్తున్నట్లుగా ఉన్నాడు? ఇతడెవరో కాదు, అశ్వాన్ని హరించిన వాడే అని చుట్టూ చేరారు, మూగారు.
60,000 మంది ఆ మహర్షి చుట్టూ చేరారు. కపిల మహర్షి చుట్టూ గుంపుగూడి అశ్వహర్త తతో హ్యేషః వధ్యోస్మాభిః దురాశయః, ఇతడే మన యాగాశ్వాన్ని హరించి ఇక్కడికి తెచ్చి ఏమీ ఎరగనట్టు తపస్సు చేసుకుంటున్నాడురా, మన నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఆసన్న మరణాః చక్రుహు, సావు దగ్గర పడింది. అందువల్లనే వీళ్ళు విధి ప్రేరితులై ఈ రకమైనటువంటి అకృత్యం చేయబోతూ ఉన్నారు. తతో ముని రదీనాత్మ ధ్యానభంగ ప్రదర్శితః, ఆయన ఏం చేస్తే ఆయన తపస్సు భంగం అవుతుందో అవన్నీ చేశారు. దారుణమైన పరుషమైన మాటలు మాట్లాడటం, ఆయనని స్పృశించటం, ఇటువంటి పనులన్నీ చేసి మొత్తానికి తపస్సులో ఉన్నటువంటి ఆయన్ని కాస్త ఆ తపస్సు నుంచి మరలించారు. ఇదివరకే చెప్పారుగా కపిల మహర్షి, క్రోధేన మహతావిష్టః చుక్షుభే కపిలస్తథా, వీళ్ళందరూ చేస్తున్నటువంటి చేష్టలకు బాధపడి క్రోధం కలిగి ఆ మహర్షి ఏం చేశారు, దిదృక్షురివ పాతాళాత్ లోకాన్ సాంకర్షణో నలః సుశుభే దర్శన క్రోధ పరామర్శ విదీపితః. కోపం వచ్చింది, ఆయన దేహంలో నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి, కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వస్తున్నాయి. ఒక్కసారి కళ్ళు నాసాగ్రం మీద నుంచి మరలించి వాళ్ళ వైపు తిప్పాడు ఆయన. పూర్తిగా కళ్ళు తెరిచి చూచేటప్పటికీ పూర్వ సంధ్యా సముదితం, అంతవరకు ప్రసన్నంగా ఉన్నటువంటి ఆయన ముఖార విందం నుంచి క్రోధంతో కూడినటువంటి చూపులతో కూడిన ఆ నేత్రముల నుంచి అగ్ని బయటికి వచ్చింది. ఆ అగ్ని ద్వారా వీళ్ళందరూ కూడా బూడిద కుప్పలైపోయారు. 60,000 మంది కూడా మరణించారు. అంతేకాదు ఆ అగ్ని వాళ్ళని దహించిన తరువాత లోకాలన్నింటినీ దహించే విధంగా వ్యాపిస్తూ ఉన్నది. కారు చిచ్చు ఒకటి అడవిలో మొదలైతే కొంత దూరం పాటు అది వ్యాపిస్తూనే ఉంటుంది. అలాగే ఈ సగరపుత్రుల్ని సంహరించటంతో ఆ అగ్ని ఆగలేదు, అక్కడి నుంచి బయలుదేరి వ్యాపిస్తూ ఉంది. మిషత సర్వలోకస్య క్రోధాగ్నిం స్తమృతే హయం, లోకమంతా నాశనం అవడానికి వ్యాప్తమవుతోంది, కానీ యాగాశ్వం మాత్రం సురక్షితంగానే ఉంది. ఆ యాగాశ్వానికి ఏ విధమైన అవరోధం కలగలేదు. అంటే ఒక స్పష్టంగా చెబుతున్నారు ఇక్కడ ప్రతి విషయాన్ని. ఏమండి, లోకమంతా కూడా వ్యాపిస్తోంది అన్నారు, మరి యాగాశ్వం అక్కడే ఉంది కదా, అదేమయ్యింది అని ఎవరికైనా సందేహం కలగచ్చుగా. అందుకని ఆ వాక్యం కూడా మిషత సర్వలోకస్య క్రోధాగ్ని తమృతే హయం, యాగాశ్వము తప్ప మిగిలిన ప్రదేశమంతా కూడా వ్యాపిస్తూ ఉన్నది. అహో దారుణ పాపానాం విపాకో నచిరాయితః దురంతః ఖలు లోకేస్మిన్ నరాణాం అసదాత్మన. ఒక నీతి వాక్యం చెబుతున్నారు, దారుణమైనటువంటి పాపాలు చేసిన దురాత్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళ అంతం ఇలాగే ఉంటుంది, వాళ్ళు ఇలాగే బాధలు పడతారు అనడానికి ఈ చరిత్ర ఒక గొప్ప నిదర్శనము. యదితే పర్వతాకారా నృశంసా క్రూరబుద్ధయః యుగపద్విలయం ప్రాప్తాః సహసైవ తృణాగ్నివత్. ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు 60,000 మందిలో, వాళ్ళే స్వల్పమైన రూపం కలిగిన వాళ్ళ, దారుణమైన పర్వతాల్లా ఉన్నారు. హిమవత్ పర్వతం, మేరు పర్వతం, ఇలాంటి పర్వతాకారంతో ఉన్న 60,000 మంది ఒక్కొక్కడు కాదు, అందరూ ఒకేసారి బూడిదైపోయారంటే ఇది కదా విధి వైపరీత్యం. తప్పులు చేసినటువంటి వాళ్ళు, దారుణాలు చేసిన వాళ్ళు ఎంత గొప్పగా కనిపించినా వాళ్ళు చివరకు ఈ రకమైనటువంటి నాశనాన్నే పొందుతారు. అందువల్లనే ఉద్వేజనీయ భూతానాం సద్భిరత్యంత గర్హిత ఆజీవాంతమిమే హర్తుం దిష్ట్యా సంశయమాగతాః. మనని చూచి ఎవడు భయపడకూడదు, మనం కూడా ఎవరిని చూచి భయపడకూడదు. ఎవరైనా వస్తూ ఉంటే వీళ్ళని చూస్తే మనకు ఆనందం కలుగుతుంది, చక్కని రూపం, నవ్వుతూ పలకరిస్తారు, ఆహా వీరి వల్ల లోకానికి మేలు తప్ప కీడు లేదనే భావన చూచిన వాళ్ళకి అనిపించాలి. అలా కాకుండా అంత దూరం నుంచి వస్తూ ఉంటేనే వీళ్ళు వస్తున్నారా బాబు ఏమి చేటు చేస్తారో అనిపించేటట్టుగా అరుపులు, కేకలు, పెడబొబ్బలు పెడుతూ భయంకరంగా వచ్చి ఏదో నేను గొప్పవాడిని నిరూపించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తూ ఉంటారో, ఏ కారణం లేకుండా దీనులు సజ్జనులైన వాళ్ళని బాధ పెడతారో
వాళ్ళకి ఈ రకమైనటువంటి కీడే జరుగుతుంది. ఉద్వేజనీయా భూతానాం, ప్రాణుల్ని ఎప్పుడూ ప్రసన్నంగా ఉంచాలి, వాటిని భయపెట్టకూడదు, బాధ పెట్టకూడదు. ఇంకా చెబుతున్నారు, పరోపతాపి నితరాం సర్వలోక జుగుప్సితం ఇహ కృత్వా అశుభం కర్మ కఃపుమాన్ విందతే సుఖం. ఇతరులకు తాపాన్ని కష్టాన్ని కలిగించి లోకమంతా అసహ్యించుకునే విధంగా ప్రవర్తించి అటువంటి పనులు చేసేటువంటి వారు శుభాన్నే పొందుతారు. ఈ లోకంలోనూ సుఖాన్ని పొందలేరు, పైలోకాల్లోనూ ఉత్తమ లోకాలు వాళ్ళకి లభించవు. విక్రోస్య సర్వభూతానాం సంప్రయాత స్వకర్మభిః బ్రహ్మదండహతాః పాపాః నిరయం శాశ్వతీ సమాః. విధి అనే బలీయమైన దైవం చేత కొట్టబడినటువంటి వాళ్ళై లెక్కలేనన్ని సంవత్సరములు శాశ్వతీ సమాః, శాశ్వతంగా వాళ్ళు పాపలోకాల్లో ఉండిపోతారు తప్ప వాళ్ళకి ఉత్తమ గతులు ఉండవు. ఎందువల్లంటే వాళ్ళ వల్ల సమస్తమైన ప్రజలు కూడా, ప్రాణులన్నీ కూడా బాధపడుతూ ఉన్నాయి. అనిత్యోయం సదా దేహ, పురాణ సారం చెబుతున్నారు ఇక్కడ. సమస్తమైన పురాణముల సారమేంటో ఈ శ్లోకంలో చెబుతున్నారు. అనిత్యోయం సదా దేహ సంపదశ్చ అతి చంచలాః సంసారశ్చ అతి నిస్సారః తత్కథం విశ్వసేద్బుధః. పండితుడైన వాడు, పండితుడు అంటే చదువుకున్నవాడు మాత్రమే కాదు, విలక్షణమైన విచక్షణ ఉన్న ప్రతి ఒక్కళ్ళు పండితులే. పండితాః సమదర్శినః, అందరినీ సమంగా చూడగలిగిన జ్ఞానం ఉన్నవాడే పండితుడని పిలువబడతాడు. అదే చెబుతున్నారు, పండితుడైన వాడు ఆలోచన ఎలా ఉంటుంది? అనిత్యోయం దేహ, ఈ దేహము నిత్యంగా ఇక్కడే ఉండిపోతుందా? ఉండదు. అలాగే అనిత్యోయం సదా దేహ సంపదశ్చ అతి చంచలా, ధనం కూడా చంచలమైనది, శాశ్వతంగా ఒక చోట ఉండదు, అది స్థిరంగా నిలిచేది కాదు. సంసారశ్చ అతి నిస్సారః, ఈ జన్మని మనం ధరించాం కానీ ఇది సారహీనమైనది. ఎప్పటికైనా ఈ దేహాన్ని విడిచిపెట్టి పోవలసిందే తప్ప ఇక్కడే కూర్చునేది కాదు. ఇది త్రికాలములయందు అందరికీ సమానమైన ధర్మము. దీన్ని అతిక్రమించిన వాళ్ళు ఎవరూ లేరు. ఎంత ఆరోగ్యంగా ఉండి శరీరాన్ని కాపాడుకుని 120, 150 దాకా జీవించినా ఈ దేహం అనేది, అనిత్యం అనేది ఒక నిజమైన మాట. ఆ విషయాన్ని పొద్దున్న లేవంగానే ఒక్కసారి తెలుసుకోవాలి. ఈరోజు నేను లేచాను, ఈ దేహం అనేది అనిత్యమైనది, సంపదలన్నీ అశాశ్వతములు, ఈ జీవితం నిస్సారం అనేటువంటి భావన ఆలోచించుకుంటూ గనక మేల్కొన్నట్టయితే పాపపు పని చెయ్యాలనే ఆలోచన తగ్గిపోతుంది. ఈ పని చేయటం వల్ల నేను శాశ్వత ప్రయోజనాన్ని ఏం పొందబోతున్నాను, వేల సంవత్సరాల పాటు ఈ భూమి మీద ఏమన్నా నేను అనుభవించబోతున్నానా అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో తప్పు చెయ్యాలనేటువంటి భావన కూడా దాని అంతటదే తగ్గుతూ వస్తుంది. అందువల్లే పండితుడనేవాడు ఈ లక్షణం కలిగి ఉంటాడు. ఏవం సురమునీంద్రేషు కథయత్సు పరస్పరం మునిక్రోధ ఇంధనీభూతాః వినేషు సగరాత్మజాః. ఈ విధంగా సగరపుత్రులందరూ కూడా కపిల మహర్షి అగ్నిజ్వాలలలో ఇంధనమైపోయారు, కట్టెల్లాగా మలమల మాడిపోయారు వాళ్ళందరూ కూడా. సాగరాంస్తానశేషేణ దగ్ధ్వా తత్క్రోధజో నలః భయభీత తతో దేవా. వెంటనే దేవతలు పరిగెత్తుకొచ్చారు. ఓ కపిల మహర్షి, మిమ్మల్ని మేము ప్రార్థించాం ఒకప్పుడు, ఆ పని పూర్తయిపోయింది. సగరపుత్రులందరూ కూడా క్రోధాగ్నిలో దగ్ధమైపోయారు. ఇక మీరు మీ శక్తిని ఉపసంహరించండి, లేకపోతే లోకాలన్నీ కూడా నాశనమైపోయేటట్టుగా ఉన్నాయి. క్రోధమేనం విప్రేంద్ర సద్య సంహర్తుమర్హసి. గొప్పదైనటువంటి నీ మహిమను మేమంతా కూడా దర్శించాం. దృష్టస్తే మహిమానేన వ్యాప్తమాసి చరాచరం. మీ తేజస్సుతో, మహిమతో, అగ్నిజ్వాలతో ఈ లోకమంతా వ్యాప్తమైపోతూ ఉన్నది. కాబట్టి మీరు ఉపశమించండి అని ప్రార్థన చేశారు. ఆ అగ్నిని అంతటినీ కూడా ఆయన తపశ్శక్తితో పోగొట్టాడు ఆ మహర్షి, కపిల మహర్షి. ఈలోపు అక్కడ సగర చక్రవర్తి ఎదురు చూస్తున్నాడు. నా పుత్రులందరినీ పంపించాను, 60,000 మంది వెళ్ళారు, యాగాశ్వం ఇంకా రాలేదు,
యజ్ఞం ఎప్పుడు పూర్తయ్యేనో కదా అని ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు నారద మహర్షి వెళ్ళాడు అయోధ్య నగరానికి సగర చక్రవర్తి దగ్గరికి. ఏం నాయనా ఇంకా యజ్ఞం పూర్తవలేదా, నీ యాగాశ్వం కనిపించదే అని పలకరిస్తూనే జరిగిన విషయాలన్నీ వివరించి చెప్పాడు. నీ కుమారులు పాతాళంలో ప్రవేశించారు, అక్కడ కపిల మహర్షిని బాధ పెట్టారు, ఆ తపస్వి యొక్క అగ్నిజ్వాలల్లో అందరూ కూడా బూడిదైపోయారు అని చెప్పాడు. చెప్పేటప్పటికీ తతస్తత్క్రోధ సంభూత నేత్రాగ్నేర్దహతో దిశ, ఆ కపిల మహర్షి క్రోధాగ్నిలో వాళ్ళంతా ఇంధనంలాగా బూడిదైపోయారయ్యా అనేటప్పటికీ క్రూరాహ పాప సమాచారాహ సర్వలోకోపరోధకాహ, నువ్వు బాధపడద్దు. ఎందువల్లంటే ఉత్తముడైన కుమారుడు ఒక్కడున్నా చాలు. 1000 మంది దుష్టులు ఉండడం వల్ల ప్రయోజనం ఏముంది? నా పుత్రులు 60,000 మంది మరణించారనే దుఃఖాన్ని నువ్వు పొందవద్దు. తస్మాత్ పౌత్రమిమం జాలం అంశుమంతం మహామతిం తురగా నయనార్థాయ నియుంక్ష్వనృపసత్తమా. నువ్వేం చేయాలంటే ఇప్పుడు నీ మనువణ్ణి పంపించు. అంశుమంతుడు ఉన్నాడుగా, అసమంజసుని కుమారుడు. ఆ అసమంజసుని కుమారుడైన అంశుమంతుడు బుద్ధిమంతుడు, తండ్రిలాగా కాదు, అలాగే బాబాయిలాగా కాదు, బుద్ధిమంతుడు, విచక్షణ కలిగిన వాడు. ఇటువంటి వాళ్ళని పంపిస్తే యాగాశ్వం ఎక్కడుందో వెతికి తీసుకొస్తాడు. నీ కుమారులు 60,000 మంది మరణించారనే దుఃఖం నువ్వు పొందద్దు. తెలివి కలిగినటువంటి వాడు వెంటనే తన దైన్యాన్ని వదిలిపెట్టి కర్తవ్యం పట్ల సుముఖుడై ఉంటాడు. తం ధ్యానయుక్తం సదసి సమాసీనమవాంగ్ముఖం, ఏదో ఆలోచిస్తూ దుఃఖంతో నిండిపోయి ఉన్నటువంటి సగరునికి కర్తవ్యాన్ని బోధిస్తున్నాడు ఆ నారద మహర్షి. కిమిదం ధైర్యసారాణం అవకాశం భవాదృశాం లభతే హృది చేచ్చోక ప్రాప్తం ధీరతయా ఫలం. నీలాంటి ధీరుడైనటువంటి వాడికి ఈ రకమైన శోకం తగినటువంటిది కాదు. నువ్వు ధైర్యంగా ఉండాలి. ఆ పోయిన వాళ్ళందరూ కూడా దుష్టులు, దేవతల్ని కూడా భయపెట్టారు. భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఉన్నంతకాలం వాళ్ళు కష్టాలే కలిగించారు తప్ప సుఖపెట్టిన వాడు ఎవడైనా ఉన్నాడా? అటువంటి వాళ్ళ కోసం నువ్వు బాధపడనక్కరలేదు అని నారద మహర్షి చెప్పాడు. కులగురువు అయినటువంటి వశిష్ఠుడు కూడా చెప్పాడు. వశిష్ఠ మహర్షి కూడా ఓదార్చాడు. ఆ తరువాత వశిష్ఠ మహర్షి ఆజ్ఞతో అంశుమంతుణ్ణి పంపించాడు. బ్రహ్మదండ హతాసర్వే పితరస్తవ పుత్రక పతితాహ పాపకర్మాణో నిరయే శాశ్వతీ సమాహ. నాయనా అంశుమాన్, నీ బాబాయిలందరూ కూడా అశ్వాన్ని వెతుకుతూ వెళ్ళి తప్పుడు పనులు చేసి శాశ్వతమైనటువంటి నరకాన్ని పొందారు. నువ్వే వెళ్ళి ఆ యాగాశ్వాన్ని తీసుకురావాలి. త్వమేవ సంతతిర్మహ్యం రాజ్యస్య ఆస్య చ రక్షిత. నీ మీదే నేను ఆశలన్నీ పెట్టుకుని ఉన్నాను. నా తరువాత ఈ రాజ్యాన్నంతా కూడా నడిపించాల్సినటువంటి వాడవు నీవే, పౌత్రుడవు నీవే, సమర్థుడవు, చక్కని స్వభావం కలిగినటువంటి వాడవు. అందువల్ల త్వదాయత్తమశేషం మే శ్రేయ అముత్ర పరత్రచ. ఈ లోకంలో నా యజ్ఞం పూర్తవ్వాలన్నా, యజ్ఞం పూర్తయ్యాక స్వర్గానికి వెళ్ళాలన్నా ఇప్పుడు నా పరిస్థితి ఎక్కడుందంటే నీ చేతుల్లో ఉంది. అందువల్ల నీవే వెళ్ళి యాగాశ్వాన్ని వెతికి తీసుకురా. సత్వంగచ్చ మమాదేశాత్ పాతాళే కపిలాంతికం. ఎక్కడైతే ఆ పితరులందరూ దగ్ధమయ్యారో ఆ కపిల మహర్షి ఆశ్రమానికి నీవు వెంటనే బయలుదేరి వెళ్ళు. అతన్ని ప్రార్థించు, అతడు ప్రసన్నుడయ్యేదాకా ఎదురు చూడు. అంతేగాని మిగతా వాళ్ళు చేసినట్లుగా ఆయన పట్ల దౌర్జన్యం చెయ్యొద్దని మంచి మాటలన్నీ చెప్పి పంపించాడు. ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరి అంశుమంతుడు యాగాశ్వాన్ని తీసుకురావటానికి వెడుతూ ఉన్నాడు. ఈ రకంగా సగర చక్రవర్తి వృత్తాంతాన్ని అత్యద్భుతంగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఆ తరువాత ఏం జరిగిందో రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు చక్కని స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకుందాం. ఈ స్తోత్రంలో ఉన్నటువంటి విశేషం ఏంటో మనం తెలుసుకోవాలి. పరశురాముడు తాను తండ్రికి జరిగిన పరాభవానికి ప్రతీకారంగా కార్తవీర్యార్జునుడిని సంహరించాలని బయలుదేరే ముందు శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని అగస్త్య మహర్షి దగ్గర ఉపదేశం పొందాడు.
అగస్త్య మహర్షికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ అష్టోత్తరం అనేది? పాతాళ లోకంలో అనంతుడు సాక్షాత్తు ఆదిశేషుడు అనేక మంది మహర్షులకు చెబుతూ ఉంటే అగస్త్య మహర్షి కూడా అక్కడికి వెళ్ళి శ్రద్ధగా ఆ స్తోత్రాన్ని విన్నాడు. అంతకుముందు భార్గవరాముడు శ్రీకృష్ణ కవచాన్ని 100 సంవత్సరాలు తపస్సు చేసినా అది సిద్ధించల. ఎప్పుడైతే ఈ శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని అగస్త్యుని ద్వారా తెలుసుకుని పారాయణ చేశాడో అది సిద్ధించింది, శ్రీకృష్ణ దర్శనమయ్యింది. అంటే మనందరికీ ఏం చెబుతున్నారంటే సారం చెబుతున్నారు. ప్రతిరోజు కూడా ఈ స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకుంటే భక్తితో నమ్మకంతో ఆ శ్రీకృష్ణుని అనుగ్రహం లభిస్తుంది. ఏ కార్యాన్నైనా సాధించేటువంటి ఆత్మవిశ్వాసం మనలో కలుగుతుంది. ఎందువల్లంటే ఇందులో శ్రీకృష్ణుని లీలలన్నీ వర్ణింపబడి ఉన్నాయి. పారాయణ చేసేటప్పుడు ఆ లీలలు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతూ ఉంటాయి. అలా వాటిని దర్శిస్తూ పారాయణ చేయటం ద్వారా ఏకాగ్రత నిలుస్తుంది. శ్రీ అనంత ప్రోక్త శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ స్తోత్రం శ్రీకృష్ణ కమలానాథః వాసుదేవః సనాతనః వసుదేవ ఆత్మజః పుణ్యః లీలామానుష విగ్రహః శ్రీవత్స కౌస్తుభధరః యశోదా వత్సలో హరిః చతుర్భుజ ఆత్త చక్రాసి గదా శంఖాది ఉదాయుధః దేవకీనందనః శ్రీశః నందగోప ప్రియాత్మజః యమునా వేగ సంహారి బలభద్ర ప్రియానుజః పూతనా జీవితహరః శకటాసుర భంజనః నందవ్రజ జనానంది సచ్చిదానంద విగ్రహః నవనీత విలిప్త అంగః నవనీత నటః అనఘః నవనీత లవాహారి ముచికుంద ప్రసాదకృత్ షోడశస్త్రీ సహస్రేశః త్రిభంగీ మధురాకృతిః శుకవాక్ అమృత అబ్ధి ఇందుః గోవిందః గోవిదాంపతిః వత్సపాలన సంచారి ధేనుకాసుర మర్దనః తృణీకృత తృణావర్తః యమల అర్జున భంజనః ఉత్తాల తాల భేత్తాచ తమాల శ్యామల ఆకృతిః గోప
గోపీశ్వరః యోగి సూర్యకోటి సమప్రభః ఇలాపతిః పరంజ్యోతిః యాదవేంద్రః యదూద్వహః. చక్కటి స్తోత్రం. కొన్ని శ్లోకాలు మనం పారాయణ చేసుకున్నాం. ఇందులో అంతా శ్రీకృష్ణ లీలలు, స్వామి రూపమే వర్ణింపబడింది. అవన్నీ చక్కగా తలుచుకుంటూ నందవ్రజంలో కృష్ణుడు చేసిన లీలలన్నీ భావన చేస్తూ చదివితే తప్పనిసరిగా అది సిద్ధిస్తుందనడంలో ఏ విధమైన సందేహము లేదు. ఉత్తమమైన విషయాలు మనం కష్టపడకుండా ఆ మహర్షులే బాగా తెలుసుకుని ఈ సారం గనక మనం భావన చేస్తే ఫలితం వస్తుంది అని ఒకటి ఏర్పాటు చేసి మనకు అందించేశారు. మనం చేయవలసిందల్లా ఏమిటి అంటే వాటిని పారాయణ చేయటం, భక్తితో ఉండడం, వినయంతో ప్రేమతో అందరినీ ప్రేమిస్తూ అభిమానంగా ఆ స్తోత్రములను పారాయణ చేస్తూ మన తోటి వారిని భయపెట్టకుండా ఉంటే ఎందుకు సిద్ధించదు ఈ స్తోత్రం? తప్పకుండా సిద్ధించి తీరుతుంది. అటువంటి అమూల్యమైన స్తోత్రాన్ని మనం పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.